హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏమనుకోకండి, నా వాయిస్ కొంచెం చేంజ్ ఉంటుంది, కొంచెం కోల్డ్ అండ్ కాఫ్. బట్ స్టిల్ ఏదో నాకున్న ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకొన్ని షేర్ చేసుకుందామని మీతోటి వచ్చానండి. ఈరోజు మన టాపిక్ వచ్చి నైట్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్. కార్పొరేట్ లైఫ్లో ఇది కామన్ అండి. ఈ రోజుల్లోనే కాదు, ఎప్పటి నుంచో ఈ నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ చాలా కామన్గా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. సో ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్, కొంతమందికి కోర్ నైట్ షిఫ్ట్ ఉంటుందండి, కొంతమంది గ్రేవ్యార్డ్ షిఫ్ట్, అర్ధరాత్రి 2:30కి లాగిన్ ఉంటుంది టిల్ 11:30 ఇన్ ద మార్నింగ్. కొంతమందికి ఈవినింగ్ 5:30 to 2:30 ఇన్ ద నైట్. ఇట్లాగా షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయండి, 4:30 to 1:30 ఇట్లా షిఫ్ట్స్ ఈవినింగ్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఏ షిఫ్ట్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది ఫ్యామిలీ సపోర్ట్ అండి. జాబ్ రాగానే సంతోషం కాదు కదండి, మనకి షిఫ్ట్ వైజ్ బేసికల్గా ఎస్పెషల్లీ ఈ నైట్ షిఫ్ట్ వైజ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువ ఉండకపోతే మన హెల్త్ చాలా అప్సెట్ అవుతుందండి. నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఫస్ట్ 2 years ఆఫ్ జాబ్ ప్రొఫైల్ స్టార్టెడ్ విత్ నైట్ షిఫ్ట్ అండి, కంప్లీట్ నైట్ షిఫ్ట్. 2 years కంప్లీట్గా నైట్ షిఫ్ట్ చేశాను, ఈవినింగ్ 5:30 to ఎర్లీ మార్నింగ్ 2:30. సో టు అండ్ ఫ్రో క్యాబ్స్ ఉంటాయి, హైదరాబాద్ లాంటి సిటీ కాబట్టి. బట్ స్టిల్ 5:30 కనంటే ఎస్పెషల్లీ హౌస్ అంటే వర్కింగ్ విమెన్ హూ ఆర్ మ్యారీడ్ అన్నటప్పుడు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసేయాలి, మనం ప్యాక్ చేసుకోవాలి. పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి కూడా మనం అరేంజ్ చేసేసి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పాలి. లైక్ ఈ ఫుడ్ నేను వండాను. ఆబ్వియస్గా 5:30 షిఫ్ట్ అంటే క్యాబ్ 4:30కి వస్తాయంటే మనం 3:30కో 2:30కో వంట స్టార్ట్ చేసేస్తాం. అది నైట్ వరకు ఉంటుంది, అంటే చల్లారిపోతుంది బేసికల్గా. పాపం ఇంట్లో వేడి చేసే వాళ్ళు ఉండాలి, అంటే అత్తగారు మామగారు వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ సపోర్ట్ ఉంటే ఓకేనండి. లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మనం టైంకి పిల్లలకి ఫుడ్ సపోర్ట్ చేయకపోతే ఇంత జాబ్ చేసి ఏముంటుందండి. సో ఏదైనా కూడా జనరల్గా ఇలా నైట్ షిఫ్ట్స్ వచ్చినప్పుడు మాత్రం వెల్ ప్రిపేర్డ్గా ఉండండి. ఏది ముందు లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు నో చెప్పకండి. ఎందుకంటే మనకు జాబ్ రావడమే గొప్ప, నైట్ షిఫ్ట్ అయితే ఏంటి హెల్త్ పాడైపోతుంది అంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే, అంటే మార్నింగ్ షిఫ్ట్ చేసే వాళ్ళకన్నా లిటిల్ డిఫరెన్స్ ఆఫ్ హెల్త్ అప్సెట్ ఉంటుంది. బట్ స్టిల్ మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి మన స్మూత్ ప్రొఫెషనల్ లైఫ్ విత్ హెల్దీ కాన్సెప్ట్తో ఉండొచ్చండి. సో నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, నాకు 5:30 లాగిన్ అంటే 4:30కి క్యాబ్ వచ్చేస్తుంది, అంటే 3:30కి. సో నేను ఎర్లీగానే 2:30కి అట్లా వంట ప్రిపేర్ చేసి బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇది పిల్లలకి ఇది అని మా అమ్మమ్మ గారు ఉండేవారు నాకు సపోర్ట్. మా హస్బెండ్ కూడా బేసికల్గా నాకు సపోర్ట్ కాబట్టి నైట్ పిల్లలకి వాళ్ళకి తినిపించడం అవి ఉంటాయి. సో షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి 2:30 లాగౌట్ అంటే ఇంటికి వచ్చేటప్పటికి క్యాబ్ కదండి, అందరిని తిప్పుకొని వచ్చేటప్పుడు 3:30, 4 అయిపోతుంది. నిజం చెప్పండి, 4 o'clock మాకు నిద్ర వస్తుంది, అంటే ఊపేస్తుంది నిద్ర కాదనలేదు, కానీ మనం పడుకునే టైము, కోడి కూసే టైము ఒకటే అవుతుంది. అప్పుడు చూడండి ఇంకా పక్క వాళ్ళలో కుక్కర్ విజిల్స్ అని, అంటే వాళ్ళు కొంతమంది మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఫ్లాట్స్ అయితే ఇంకా ప్రాబ్లము, కుక్కర్ విజిల్స్ అని, లేకపోతే మెయిడ్స్ వస్తే పని అశబ్దాలని, ఇవన్నీ మనకి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. అందుకని చెప్తున్నాను, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు, మేము సింగిల్ రూమ్లోనే ఉన్నామండి, మా సింగిల్ రూమ్ ఫ్యామిలీ విత్ 3 to 4 అంటే నేను చెప్పలేను, కొంచెం ఇబ్బందే కానండి. అట్లీస్ట్ 2 to 3 రూమ్స్ ఉన్న వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసే ఎంప్లాయీస్ ఎక్స్క్లూజివ్గా ఈ పడుకోవడానికి మాత్రం ఒక రూమ్కి వెళ్ళిపోండి. అప్పుడే అట్లీస్ట్ 4 o'clock మనం పడుకుంటే, అండ్ వన్ మోర్ థింగ్, ఏదైనా తిని పడుకోండి. మరీ హెవీ తినేస్తే నిద్ర పట్టదు. జస్ట్ లైట్ ఫుడ్, ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తినేసి పడుకుని పోండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మొబైల్స్ స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్లో కానీ పెట్టేయండి. స్విచ్ ఆఫ్ అంటే మళ్ళీ ఏం కాల్స్ వచ్చాయో ఏంటో అని ఇబ్బంది పడకుండా సైలెంట్లో పెట్టేయండి. అండ్ ముందుగానే మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ నైబర్స్, మీ కొలీగ్స్, XYZ మీకంటూ ఉన్న ఏ రిలేషన్, ఏ ఫ్రెండ్షిప్ ఎవరికైనా కూడా చెప్పండి. మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to 4 to 10 లేకపోతే ఏదో టైమింగ్, మీరు పడుకునే టైమింగ్కి నేను అవైలబుల్ ఉండను, స్ట్రిక్ట్లీ నో ఫోన్స్ అని మాత్రం చెప్పేయండి. ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్ ఇన్ ద మార్నింగ్ 6 o'clock కానీ 7 o'clock కానీ ఎవరైనా కాల్ చేస్తే ఎంటైర్ మన స్లీప్ డిస్టర్బ్ అయిపోతుందండి. దట్ డిస్టర్బ్స్ అవర్ ఎంటైర్ డే. అది అల్టిమేట్గా మన వర్క్ లైఫ్కి ఇంపాక్ట్. అదే కాదు, మళ్ళీ అది వర్క్ ఇంపాక్ట్ అయితే ఆబ్వియస్గా నిద్ర చాలక ఇంటికి వస్తాము, స్ట్రెయిన్ అయిపోతాము, తలనొప్పి, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఫస్ట్ పాయింట్, 4 o'clock అట్లా ఇంటికి వస్తే 4 or 5 వాట్ ఎవర్ టైమింగ్, ఖచ్చితంగా మొబైల్ సైలెంట్లో పెట్టేసేయండి. అని చెప్పినట్టే ముందుగా మీ అవైలబిలిటీ ఆఫ్ టైమింగ్స్ క్లియర్గా చెప్పండి.
ఎవరిని కాల్ చేయొద్దని చెప్పండి అన్లెస్ ఎమర్జెన్సీ అయితే ఆబ్వియస్గా మీకు కంటిన్యూగా కాల్స్ వస్తాయి. ఇప్పుడు మదర్ నుంచి అంత కంటిన్యూగా కాల్స్ వచ్చాయంటే ఏదైనా ఎమర్జెన్సీ అనే, ఫాదర్ నుంచి వచ్చాయన్నా, బ్రదర్స్ నుంచి వచ్చాయన్నా. కానీ ఈ రోజుల్లో మనకు వాళ్ళకన్నా ఈ కాల్ సెంటర్స్ నుంచి కాల్స్, లోన్ కావాలా, ఇంకోటి కావాలా ఇవే వస్తున్నాయి. అందుకని ఆ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందని సైలెంట్లో పెట్టేసాయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చెప్పాను కదండి, ఫుడ్ ఏదో ఒక లైట్ ఫుడ్ తినేసి పడుకోండి. ఎందుకంటే మనం పడుకునే ఆ 4-5 అవర్స్ ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర రాదు. అండ్ ఇప్పుడు ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి బాగానే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు వండక్కర్లేదు, వచ్చామా, మొన్న అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ తినేసామా, పడుకుని పోయామా, ఫోన్ సైలెంట్లో పెట్టేసామా, ఫైన్. కానీ మ్యారీడ్ వాళ్ళకి, అందులో పిల్లలు ఉన్న వాళ్ళకి, ఉదయం పూట అత్తామామలు వండవలసిన వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో వాళ్ళ కోసం అంటే ఇది మీకు కుదురుతుందో లేదో నాకు తెలీదు, నాకు చాలా బాగా కుదిరిందండి. నేను 4 o'clock వచ్చేదాన్ని కదా, సో ఆ 4 to 5 పడుకునేదాన్ని కాదండి. లిటరల్గా చెప్పాలంటే ఇంతసేపు వెయిట్ చేశాను కదా తెలివేసి ఉండి, కొంచెం ఓపిక పడి తెలివేసే ఉంటాను అని చెప్పి 4 to 5 బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే లంచ్. అంటే ఏవి మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఉండాలనే మ్యాండేటరీ లేదు. నేను పాలు, బిస్కెట్స్ కానీ లేకపోతే బ్రెడ్ అండ్ బిస్కెట్స్ అవి ఇచ్చేసేదాన్ని నా పిల్లలు చిన్న టైంలో ఉండేటప్పుడు. అలా మేనేజ్ అయ్యే పిల్లలు ఉంటే ఫైన్. లేదు కొంతమంది హస్బెండ్స్ టిఫిన్ మ్యాండేటరీ ఉంటారు. సో ఓపిక చేసుకోండి, లైట్ టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ బ్యాటర్ ఉన్న టిఫిన్స్ ఆల్రెడీ, లేకపోతే బ్రెడ్ అంటే శాండ్విచ్ చేసేసేవి అవి, అండ్ కూర పప్పు అట్లాగే ఏమైనా సింపుల్గా, లేకపోతే మీ ఫుడ్ ఏదైనా 5-5:30 మ్యాక్స్ అండి. అంతకన్నా ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఎందుకంటే గేర్ వచ్చేస్తుంది. వన్స్ గేర్ వస్తే బ్రెయిన్ చెప్తుంది పడుకొని మనం మళ్ళీ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. సో మనం 3:30-4కి వచ్చిన 5 వరకు వర్క్ చేసుకుంటున్నాము, 5-5:30 వరకు అనే కాన్సెప్ట్లోనే ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే 5-5:30కి చెప్పేసేయండి పిల్లలకి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సపోర్ట్ ఉండే ఫ్యామిలీస్. మళ్ళీ మీరు అనొచ్చు మాకు ఎవ్వరూ లేరండి, నేను మా హస్బెండేనండి, ఆయన పడుకుని పోతే నేను ఒక్కదానే చేయలేనండి అన్నదానికి అది మీ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. బట్ నాకున్న ఫ్యామిలీ నాకు బాగా సపోర్టివ్ ఫ్యామిలీ. మా అత్తగారు, మామగారు అవనివ్వండి, అమ్మమ్మ అవనివ్వండి, మా హస్బెండ్ అవనివ్వండి, ఎవరైనా కూడా నాకు సపోర్టివ్ ఉన్నారు కాబట్టి నేను వండిన దాన్ని వాళ్ళు వెయిట్ చేసుకోవడం, పిల్లలకి బాక్సులు కట్టేయడం, ఆ సపోర్ట్ ఉంది. అలా ఉంటేనే కదండి ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ, పేరెంట్స్ రిలేషన్షిప్ కానీ, ఇన్లాస్ రిలేషన్షిప్ కానీ బాగుంటుంది. మనం తిరిగి వచ్చి ఇంట్లో పని చేసి పిల్లలకి అన్నీ చూసుకుని అన్నీ చేస్తే ఇంకా మనకి ఏం ఓపిక ఉంటుందండి. మనకి హెల్త్ పోతే నేను ముందే చెప్పినట్టు ఎవ్వరూ మనం పట్టించుకోరండి. సో ఇలాగ మీరు 5:30 వరకు కష్టమో నష్టం వంట చేసేసి అప్పచెప్పేసేయండి మీ హస్బెండ్కి, మీ అత్తగారు, మామగారు, వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి, మీ పార్ట్నర్కి. ఒకవేళ మదర్ ఫాదరే ఉంటే ఫాదర్కి అప్పచెప్పేసేయండి. అసలు వండవలసిన అవసరమే లేదు. అన్మ్యారీడ్ అంటే హ్యాపీ, మ్యారీడ్ అయితే సపోర్టివ్ హస్బెండ్స్ ఉంటే ఇలా చూసుకోండి. లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు పడుకుని పోతారు, వైఫే అంతా చూసుకుంటుంది. ఎస్పెషల్ అని చెప్పేది లేడీస్ కోసం. సో వెంటనే మీరు 5-5:30కి అయ్యేసరికల్లా చిన్న పెసర ఏదో ఒకటి ఫుడ్ మీరు ఎలాగో వండుకున్నారు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే పాలు ఏదైనా తాగి పడుకుని పోండి. పూజ చేయాలి, నిత్య పూజ చేయాలి, ఇలాగా దీపదోప నైవేద్యాలు పెట్టేయాలి అని. ఎందుకంటే మన ఆరోగ్యం పోతే దేవుడు కూడా ఏమనలేడండి, అయ్యో పాపం అని అనుకుంటారు. సో అలాంటివి ఏమైనా ఉంటే హస్బెండ్ దండం పెట్టమని కానీ, అత్తమామలు కానీ, పిల్లలకి అట్లీస్ట్ నేర్పించి దేవుడికి దండం పెట్టించి పాచి పువ్వులు తీయించి అవి నేర్పించండి. సో అప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ ఉండదు. 5:30-6కి పడుకుంటే 1 o'clock వరకు 6 hours మినిమం. అందరూ 8 hours అంటారు, కానీ అడల్ట్ అయిపోయిన తర్వాత, మన పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 8 hours పడుకోవడం కొంచెం టఫ్ అండి, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. సో 6 hours, 6 to 12 or 1, ఏ కాల్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఇంటికి ఏమీ పట్టించుకోవద్దు. తలుపులు వేసుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ 1 o'clock లేవండి, ఫ్రెష్ అవ్వండి, శుభ్రంగా మీరు ఉదయం వండుకున్నాక శుభ్రంగా తినేసేయండి, మళ్ళీ నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇలాగ స్లీప్ ఉండి ఇంటి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసేస్తే మనకి డిస్టర్బెన్సెస్ రావండి. ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల ఇదే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి, అది మరీ ఘోరం. నేను ఫస్ట్ 2 years నైట్ షిఫ్ట్ చేస్తే నాకు ఇలా సపోర్టివ్ ఉండేది, బాగానే ఉంది. నెక్స్ట్ నేను కంపెనీ మారాను, అంటే లొకేషన్ మారి వచ్చేటప్పటికి వచ్చిన కంపెనీకి రొటేషనల్ షిఫ్ట్స్, 3 months మార్నింగ్ షిఫ్ట్, 3 months నైట్ షిఫ్ట్. అది ఇంకా నరకం అండి. 3 months నైట్ షిఫ్ట్కి అడ్జస్ట్ అయ్యి ఆ స్లీప్ ప్యాటర్న్ అలవాటు అయ్యే టైంకి 3 months ఇట్టే తిరిగిపోతుందండి. మళ్ళీ మార్నింగ్కి అంటే ఆ ఫస్ట్ 2 days ఆఫ్ షిఫ్ట్ చేంజ్కి చాలా ఇబ్బంది పడతామండి. నిజం చెప్తున్నాను, చాలా 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 ఇబ్బంది పడుతున్నాం. అఫ్ కోర్స్ అది వీకెండ్ కలిసి వస్తుంది. సో ప్లీజ్ ప్లాన్.
ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ మారుతున్నాము నైట్ నుంచి అంటే కనుక ఫ్రైడే నైట్ మనం ఎర్లీ 9 అవర్స్ వస్తాం కదండి, 5 o'clock 6 o'clockకి. ఆ రోజు కొంచెం 12-1 వరకు పడుకోకుండా కొంచెం ఎర్లీగా లేచిపోండి. ఎందుకంటే అది మళ్ళీ మీకు నెక్స్ట్ డేకి ఇంపాక్ట్ అయిపోతుంది. సో సాటర్డే పూట మధ్యాహ్నం పడుకునే అలవాటు చేసుకోవద్దు, సండే కూడా మధ్యాహ్నం పడుకోవద్దు. అప్పుడే మీకు నైట్ తొందరగా నిద్ర పట్టేసి మండే మార్నింగ్ మీకు మార్నింగ్ షిఫ్ట్స్కి అలవాటు అయిపోతుంది. సో ఇలా మేనేజ్ చేసుకోండి. రొటేషనల్ షిఫ్ట్ వాళ్ళకి నేను చెప్తాను, హెల్త్ అప్సెట్ చాలా ఎక్కువ ఉంటుందండి. కొంచెం పూర్వకాలం తిళ్ళు అవి తినే వాళ్ళకైతే ఓకే కానండి. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ అల్ట్రా మోడర్న్ అయిపోయి అంత బయట ఫుడ్ తినేసి ఏది వండుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా బయట ఆర్డర్ పెట్టి స్విగ్గీ జొమాటో XYZ అన్నీ ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల మన హెల్త్ అప్సెట్ అయిపోతుంది. కానీ ఇంట్లో ఫుడ్ అది చెద్దన్నం తిన్నా కూడా, మిగిలిపోయిన అన్నం తిన్నా లేకపోతే ఏది తిన్నా ఇంట్లో ఫుడ్ తింటే మనకి ఏ రోగాలు రావండి. అలాగే సపోర్టివ్ ఫ్యామిలీ ఉండాలి. అండ్ ట్రై యువర్ బెస్ట్. ఒకవేళ మీకు దేవుడి దయ వల్ల 2 rooms 3 rooms ఉన్న హౌస్ ఉంటే ఒక రూమ్ని మీరు పడుకోవడానికి అలొకేట్ చేసుకోండి. ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారండి. అలాగే నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడు కాఫీలు అవి తాకండి. ఇంటికి వచ్చాక చెప్పాను కదా, ఒక ఫ్రూటో ఒక స్నాకో ఏదైనా తీసుకొని పడుకుని పోండి. హెవీ ఫుడ్ వద్దు, కాఫీ టీ వద్దు, మళ్ళీ అది కుక్కేన్ అన్నీ వెళ్ళి నిద్ర పట్టదు, దానివల్ల మళ్ళీ మనకు అంతా డిస్టర్బెన్స్. సో ప్లీజ్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఈ నైట్ షిఫ్ట్స్ రొటేషనల్ షిఫ్ట్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. నేను చెప్పిన రొటేషనల్ షిఫ్ట్స్ 8 years చేశానండి. బట్ నేను ఎప్పటికీ చెప్తాను, నాకు సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది కాబట్టి నాకు ఏ షిఫ్ట్ అయినా ఇష్యూ రాలేదు. ఆ తర్వాత నుంచి నేను దేవుడి దేవాలని అంతా మార్నింగ్ షిఫ్టే. ఇంకా అంటే ఎక్స్టెండెడ్ అవర్స్ ఉంటుంది కానీ లాగిన్ మాత్రం మార్నింగే. ఎక్స్టెండెడ్ అవర్స్ కొంచెం నైట్ అవుతుందేమో కానీ లేట్ నైట్ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. లాగిన్ టైమింగ్ ఈజ్ నాట్ లేట్ నైట్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాబ్స్లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేడీ వాళ్ళు లాస్ట్ స్టాప్ ఉంటే ఎలాగో సెక్యూరిటీ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ముందు వెనక చూసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉండండి. కుక్కలు ఉంటాయి, పులులు ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయండి. కొంచెం జాగ్రత్త. ఎప్పటికప్పుడు ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో కానీ మీకు తెలిసిన ఎక్విప్మెంట్లో కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చిన్న వాటర్ బాటిల్ పెట్టుకోండి. హెవీ ఫుడ్ నైట్ షిఫ్ట్స్లో తీసుకోవద్దు. అండ్ యాజ్ పాసిబుల్ మీకు ఏదైనా విధమైన పాసిబిలిటీ ఉంటే ఏమాత్రం సెపరేట్ రూమ్ ఉండేటట్టు చూసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. పెద్దవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏముందిలే ఇంతోటి ఒక్కడవే చేసావా నైట్ షిఫ్ట్, నువ్వు ఒక్కదానివే చేస్తావు నైట్ షిఫ్ట్ అంటారు. కానీ మీరే చూడండి, జనరల్గా చాలామంది శివరాత్రి వస్తే రోజు శివరాత్రి జాగారం ఉంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. అలాంటిది మనకి ఎప్పుడు శివరాత్రే కదండి నైట్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు. అప్పుడు మన గురించి ఎందుకు ఆలోచించరండి? సో చెప్పండి, మీకు శివరాత్రి ఎంత ఇంపార్టెంటో ఒకరోజు, మాకు ఈ జాబ్ అంత ఇంపార్టెంట్. సో అర్థం చేసుకోండి, ఆ తాలూకు రెప్లికేషన్స్ చెప్పండి. సో సపరేట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లైట్ ఫుడ్ తినండి, సేఫ్గా ఉండండి, హ్యాపీ స్లీప్ ఉండండి. సో సపోర్టివ్ ఫ్యామిలీని చేకూర్చుకోండి. ఒకవేళ అందరూ ఎంప్లాయీస్ అనుకోండి, వెళ్ళిపోవాలనుకోండి, వెళ్ళిపోండి, తలుపులేదు అందరికీ. మీరు ఎలాగ 5:30కి అంతా వంట వండేస్తారు కదా, వాళ్ళు 7:30కి వెళ్ళిపోయేటప్పటికి బయట లాక్ వేసుకోమని చెప్పి వెళ్ళిపోండి. లోపల కూడా మీకు ఆటో లాక్ లాగా ఏవో ఉండే టైప్స్ చూసుకోండి. అలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటేనే ఏ ప్రొఫెషనల్ లైఫ్ అయినా బాగుంటుందండి. ఒకవేళ ప్లాన్ చేసుకోకపోతే మీరు ఎంత కష్టపడ్డా, ఎంత లక్షల్లో డబ్బులు వచ్చినా, వేలల్లో డబ్బులు వచ్చినా, తృప్తి లేక, హెల్త్ లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ లేక, ఒక ఎంజాయ్మెంట్ లేకపోతే ఎలాంటి లైఫ్ అయినా వేస్ట్ అండి. అది ఎలాంటి జాబ్ అయినా, కార్పొరేట్ అనే కాదు, గవర్నమెంట్ జాబ్ అవనివ్వండి, మార్కెటింగ్ జాబ్ అనండి, ఎంజాయ్ చేయండి విత్ హెల్దీ లైఫ్ తోటి ఎంజాయ్ చేయండి. హ్యాపీ ఫుడ్ తినండి, సేఫ్ ఫుడ్ తినండి, ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అల్టిమేట్ ఉషా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.